రెడ్డిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై చర్చిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న 2 పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు వీలుగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో సెక్షన్ 21(3)ని తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది. రెడ్డిక మరిన్ని వివరాలు సెక్రటేరియట్ నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి చెప్పండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సంబంధించి 2 పిల్లల నిబంధన ఎత్తివేతకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర సెక్రటేరియట్లో కేబినెట్ సమావేశం కొనసాగుతున్నది. అయితే ఇందులో మేజర్గా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశంలో బీసీలకు రిజర్వేషన్ల అమలు, తర్వాత హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు ఈ రిజర్వేషన్ అమలుకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి ప్రత్యేకంగా ఒక కమిటీ అధికారులతో కమిటీ వేశారు. ఆ కమిటీ న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని స్థానిక సంస్థలకు ఎట్లా వెళ్ళాలి, ఎప్పుడు నిర్వహించాలి, సో ఈ మేజర్గా ఈ ప్రధాన ఎజెండాగానే ఈ అంశాల మీదనే ప్రధాన ఎజెండాగా ఈ కేబినెట్ సమావేశం కొనసాగుతున్నది. అయితే అందులో భాగంగానే ఈ కేబినెట్ సమావేశంలో ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన, ఇన్నాళ్ళు కూడా 2 పిల్లల నిబంధన అనేది ఉన్నది. ఈ నిబంధనకు సంబంధించి ఇప్పటికే ఏదైతే లాస్ట్ క్యాబినెట్ అంటే ఈ నెల 16న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ 2 పిల్లల నిబంధన అనేది ఎత్తేస్తున్నట్లు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు ఆల్రెడీ ప్రకటించారు. ఇక దానికి సంబంధించి ఈ క్యాబినెట్లో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ క్యాబినెట్లో ఈ 2 పిల్లల నిబంధన ఎత్తేస్తూ ప్రత్యేకంగా 2018లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 21(3)కి సంబంధించి దాన్ని సవరిస్తూ ఇవాళ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.